హాయ్, నా పేరు తేజ. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మొత్తం చూడండి. యూ డెఫినెట్లీ ఫీల్ బెటర్ ఆఫ్టర్ వాచింగ్ మై కంటెంట్. అమెరికా ఎందుకు ఇరాన్ మీద దాడి చేసింది? ఈ దాడి నిజంగా అణు ఆయుధాల కోసం మాత్రమేనా? ఇందులో మనం అనుకోలేని డైమెన్షన్స్ ఇంకా ఉన్నాయి. ఈ యుద్ధం కేవలం యాటమ్ బాంబ్స్, ఇజ్రాయెల్ భద్రత కోసమే అని అమెరికా చెబుతున్నా, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో ఆధిపత్యం కోసమే యుద్ధం జరుగుతుంది. చాలా కాలంగా అమెరికా మిడిల్ ఈస్ట్ని డామినేట్ చేయాలని ట్రై చేస్తుంది. ఒకప్పుడు అమెరికా టార్గెట్ ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా. ఇప్పుడు ఇరాన్. అమెరికా మాట ఎవరైతే వినరో అక్కడ ప్రభుత్వం కూలిపోవాల్సిందే. ఇరాన్ ఇప్పుడు ఒక అణుశక్తిగా ఎదుగుతుంది. అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ శత్రువు. ముఖ్యంగా ఇరాన్ చైనా, రష్యాతో బాగా క్లోజ్గా ఉంటుంది. హిస్టరీలో ఇలాంటి యుద్ధాలు అమెరికా చాలాసార్లు చేసింది. అమెరికా ఎప్పుడైనా తనకు నచ్చని నాయకుడిని తొలగించి తన మాట వినే ఒక పప్పెట్ పెట్టుకుంటుంది. 1953లో ఇరాన్ ప్రధాని మొహమ్మద్ మొసడెక్ ఆయిల్ ఫ్యాక్టరీస్ని ప్రభుత్వంలో కలిపేశాడు. ఇది అమెరికా అండ్ బ్రిటిష్ కంపెనీస్కు నష్టాలు కలిగించేలా ఉంది. అందుకే అమెరికా CIA ఆయనను కూల్చేసింది. చిలీ అధ్యక్షుడు సాల్వడార్ అలెండే 1970లో కాపర్ మైనింగ్స్ని దేశానికి అంకితం చేశాడు. దీనివల్ల అమెరికా మల్టీనేషనల్ కంపెనీస్కి లాసెస్ రావడంతో 1973లో సైనికాధికారి అయిన పినోచెట్తో సైనిక తిరుగుబాటు చేయించారు. 1954లో గుటెమాలా అధ్యక్షుడు జోకోబా ఆర్బెంజ్ తన దేశానికి సంబంధించిన భూములు అమెరికా కంపెనీ అయిన యునైటెడ్ ఫుడ్ కంపెనీ అధీనంలో ఉండేవి. తన దేశంలో ఇన్ఈక్వాలిటీ తగ్గించడానికి భూములను స్వాధీనం చేసుకున్నారు. దీనితో అమెరికా CIA రెడ్ స్కేర్ పేరుతో ఆయనను హద్దుదాటి తొలగించింది. ఒకవేళ అమెరికా ఇరాన్పై పూర్తిస్థాయి యుద్ధానికి వస్తే రష్యా అండ్ చైనా ఖచ్చితంగా వార్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు ప్రశ్న, రష్యా అండ్ చైనాకి ఇరాన్ ఎందుకు అంత ముఖ్యమైన దేశం? ఇరాన్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద గ్యాస్ నిల్వ కలిగిన దేశం. కానీ అమెరికా వేసిన శాంక్షన్స్ వల్ల వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నా కొనడానికి దేశాలు రెడీగా లేవు. చైనా ఇరాన్ నుంచి 90% ఆయిల్ కొనుగోలు చేస్తుంది. అది కూడా US డాలర్కి అగెనెస్ట్గా చైనా యువాన్స్లో ట్రేడ్ చేస్తుంది. ఒకవేళ ఇరాన్లో కొత్త ప్రభుత్వం వస్తే రివర్స్ కోడ్ లాగా ఈ గేమ్ మొత్తం ఒకసారిగా చేంజ్ అయిపోతుంది. రష్యా తన గ్యాస్ అండ్ ఆయిల్ ద్వారా యూరోప్ మీద కంట్రోల్ ఉంది. కానీ వెస్టర్న్ కంట్రీస్ అనుకూల ప్రభుత్వం ఇరాన్లో వస్తే ఇరాన్ ఆయిల్ అండ్ గ్యాసెస్ యూరోప్కి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇంకా రష్యా తన ఆయిల్ గేమ్ ఆడలేదు. చైనా తన ఆయిల్ ఇంపోర్ట్స్లో 80% మలకా స్టేట్ మార్గంలో జరుగుతాయి. ఇది చైనాకు బార్డర్ లెక్క లాంటిది. యుద్ధ సమయంలో అమెరికా ఈ మార్గాన్ని క్లోజ్ చేస్తే చైనా ఆర్థికంగా కుదేలవుతుంది. దీనికి ఆల్టర్నేటివ్గా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది. ఇది చైనా, ఇరాన్ టు యూరోప్ను కలుపుతుంది. ఈ రూట్లో ఇరాన్ ఒక సెంట్రల్ జంక్షన్. ఇరాన్ అనేది రష్యాకు మిత్రదేశం మాత్రమే కాదు, రష్యాకి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఒక రక్షణ గోడ లాంటిది. ఇది ఉన్నంత వరకు అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ రష్యాని చేరుకోలేవు. కాస్పియన్ సీ నుండి మిడిల్ ఈస్ట్ వరకు రష్యా భద్రతంగా ఉంటుంది. ఒకవేళ ఇరాన్లో అమెరికా అనుకూల ప్రభుత్వం వస్తే గల్ఫ్ దేశాల నుంచి కాస్పియన్ దాకా అమెరికా, నాటో దేశాలు వస్తాయి. దీంతో రష్యా అండ్ యుక్రెయిన్ లాంటి యుద్ధాలు అమెరికా ఇంకెన్నో చేయగలుగుతుంది. ఇరాన్ తల ఒక్కడే కదిలితే మిడిల్ ఈస్ట్ మొత్తానికి జ్వరం వస్తుంది. ఎందుకు? ఆ ప్రాంతంలో ఇరాన్ ఒక కంట్రీగా చూడటం కంటే స్ట్రాటజిక్ సెంటర్, ఏ పవర్ హబ్, ఏ ఐడియాలజీ ఎక్స్పోర్ట్ సెంటర్గా చూడటం కరెక్ట్. ఎందుకంటే ఇరాన్కి ఒకవైపు కాస్పియన్ సీ, మరోవైపు పెర్షియన్ గల్ఫ్ దేశాల మధ్యలో ఉంది. ఇది మిడిల్ ఈస్ట్ను రష్యా, సెంట్రల్ ఏషియా, చైనాతో కలిపే రహదారి. స్టేట్ ఆఫ్ హార్మోస్ పక్కన ఉండటం వల్ల ప్రపంచ ఆయిల్ ఎక్స్పోర్ట్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ సమస్య వస్తే చమురు ధరలు రచ్చ చేస్తాయి. ఇరాన్ ఒక షియా పవర్ సెంటర్. ఇది ముస్లిం దేశంలో ప్రత్యేక పాత్రను పోషిస్తుంది. హెజ్బుల్లా, హౌతీలు, షియా మిలిటెంట్లు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్, వీరికి ఇరాన్ ఫండింగ్, ఆయుధాల ట్రైనింగ్ ఇస్తుంది. ఇరాన్ పడిపోతే ఈ నెట్వర్క్ మొత్తం తలకిందులు అవుతుంది. మిడిల్ ఈస్ట్లో అమెరికా లేదా ఇజ్రాయెల్ ఏదైనా యాక్షన్ తీసుకుంటే అందుకు కౌంటర్ చేసే దేశం ఇరాన్ ఒకటే. ఇరాన్ ఉన్నంతకాలం మిడిల్ ఈస్ట్లో ఎప్పుడైనా ఎక్కడైనా చిన్న మంట పెట్టగలదు. శాంతి ఉన్నట్టు అనిపించినా అది శాశ్వతం కాదు. అది జస్ట్ ఏ స్మాల్ షీప్ లాంటిది. పశ్చాత్య దేశాలు ఆడే గేమ్లో ఇండియా ఏమీ మినహాంపు కాదు. అమెరికా ఇండియాని క్వాడ్లో చైనాకు బ్యాలెన్స్గా నిలపాలని చూస్తుంది. అదే అమెరికా పాకిస్తాన్ని ఇండియాకి బ్యాలెన్స్గా చేయాలని చూస్తుంది. చైనా బోర్డర్స్లో ప్రెజర్ పెడుతూ భారత్ను బెల్ట్ అండ్ రోడ్లో భాగం చేయాలని చూస్తుంది. రష్యా కొన్ని దశాబ్దాలుగా భారత్కు ఆయుధాలు అమ్ముతూ భారత్ తనపై ఆధారపడేలా చూసింది. మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయిల్, ఇరాన్ ఇద్దరు మనకు ఎనర్జీ, సెక్యూరిటీస్ ద్వారా దగ్గరవుతుంటే వేరే శక్తులు ఆ సంబంధాలపై రాజకీయ ఒత్తిడి పెంచుతున్నాయి. UN, G20 వంటి ఫోరమ్స్లో ఇండియాపై ఓపెన్ పక్షపాతం కోరుతున్నారు. భారత్ మాత్రం అమెరికా, యూరోప్, రష్యా అండ్ చైనా వాళ్ళ వలలో పడకుండా స్ట్రాటజికల్గా న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటూ డెవలప్మెంట్లో దూసుకుపోతుంది. మన అభివృద్ధి కోసం చైనా, రష్యా లాంటి కమ్యూనిస్ట్ దేశాలతో కలిసి
ముందుకు వెళ్తున్నాం. అదే సమయంలో మిడిల్ ఈస్ట్లో శత్రువులైన ఇజ్రాయెల్, ఇరాన్తో కలిసి ఒకేసారి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం. అలాగే పాకిస్తాన్తో యుద్ధ సమయంలో భారత్కు వ్యతిరేకంగా అమెరికా యుద్ధ నౌకలు పంపినా మనం ఇప్పటి వరకు అమెరికా పట్ల ఎటువంటి నెగటివిటీ చూపించలేదు. భారత్ స్టాండ్ చాలా స్పష్టమైనది. ఏ దేశానికి పూర్తి మద్దతు కాదు, అలాగే ఏ దేశానికి పూర్తి వ్యతిరేకత కాదు. భారత్ అన్ని దేశాలతో స్ట్రాటజిక్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ డెవలప్మెంట్ లో దూసుకుపోతుంది. ఇది ఫైటింగ్ గేమ్ కాదు, బలవంతుల బలమైన బ్రెయిన్ గేమ్. ఈ దేశాలు మిగతా దేశాలను నియంత్రించాలనుకుంటున్నాయి, కానీ భారత్ మాత్రం తన తలరాతను తానే రాసుకుంటుంది.